రైట్, మనకి ఎంబీఏ ఎంసీఏ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఐసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్. దాని రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా. అసలు ఎవరు టాప్ చేశారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం రండి. ఓకే, ఫలితాలను ఎవరు రిలీజ్ చేశారండి? ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 46,654 మంది అయితే ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఓకే, రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ ఐసెట్లో 46,654 మంది అర్హత సాధించారు. అర్హుల్లో బాలురు 21,191 మంది, అంటే 90.74% మంది బాయ్స్ పాస్ అయ్యారు. ఇక బాలికలు 25,463, అంటే 91.62% మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్లోని చైతన్యపురికి చెందిన అనుకు ఐశ్వర్యారెడ్డి 165 మార్కులతో తొలి స్థానంలో నిలవగా, హైదరాబాద్ కొండాపూర్కు చెందిన కొప్పుల లిఖిత రెండో స్థానం పొందారు. ఈ మేరకు ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. సో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రైట్, ఇక 63 సంవత్సరాల్లో కూడా ఐసెట్ ర్యాంక్ రాసి 245 ర్యాంకు సాధించారు సత్యనారాయణ గారు. ఆయన గురించి ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే ఇలాంటివన్నీ కవర్ చేసేది చదువుకి వయసుతో సంబంధం లేదు. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఏ వయసులోనైనా చదవచ్చు, ఏ వయసులోనైనా సక్సెస్ని మనం అందుకోవచ్చు. మీ అందరికీ తెలియంది కాదు, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ కెరియర్ అంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసింది ఎప్పుడు అండి? కేవలం 60 సంవత్సరాలు దాటిన తర్వాతే. ఓకేనా, అంటే అంత ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ సక్సెస్ని, ఆ రిటర్న్స్ని ఆయన అందుకుంది 60+ తర్వాతే. మీకు అందరికీ తెలుసు, కేఎఫ్సి చికెన్ లాంటి సంస్థని స్థాపించిన వ్యక్తులు కూడా లేట్ ఏజ్లోనే 60+ ఆ ఏజ్లోనే వాళ్ళు సక్సెస్ అనేది చూశారు. కాబట్టి మన జీవితం ఒక సైకిల్లో, ఓకే, మనం ఇప్పుడు కష్టాలు పడి ఉండొచ్చు చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా కానీ, బట్ ఏదో ఒక ఏజ్లో సక్సెస్ అనేది చూస్తాం. సో హోప్ ఫర్ ది బెస్ట్. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ ఏవో రావుల సత్యనారాయణ నిరూపించారు. ఇప్పటికే 2 సార్లు ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆయన శుక్రవారం విడుదల చేసిన ఐసెట్ ఫలితాలలో 245వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన భార్య సునీత 2021 ఫిబ్రవరిలో మృతి చెందగా, ఆ సంవత్సరం 2 నెలలకే చిన్న కుమారుడు ఎంబీబీఎస్ చదివిన శరణ్ కూడా మరణించడం, పెద్ద కుమారుడు హైదరాబాద్లో యూత్ వెల్ఫేర్ జిల్లా అధికారిగా పనిచేస్తూ ఉండడంతో ఒంటరితనాన్ని అధిగమించేందుకు సత్యనారాయణ పుస్తక పఠనంలో నిమగ్నమవుతున్నారు. గత ఏడాది ఐసెట్లో ఆయన 178వ ర్యాంకు సాధించడం గమనార్హం. సో ఇదండి వాళ్ళ న్యూస్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.